అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీవారి భక్తులను కొన్ని నకిలీ వెబ్సైట్స్ నిలువునా దోచేస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ నకిలీ వెబ్సైట్స్ పై అప్రమత్తంగా ఉండాలని భక్తులను హెచ్చరిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక నకిలీ వెబ్సైట్స్ ను టీటీడీ గుర్తించింది. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్స్ ను కేటగాళ్లు రూపొందించారు. అద్దె గదులు, శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్సైట్స్ ను వెంటనే తొలగించాలని సంబంధిత డొమైన్ ప్లాట్ఫామ్స్ నిర్వాహకులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తిరుమల 2 టౌన్ స్టేషన్లో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయటమే నకిలీ వెబ్సైట్ల ఉద్దేశంగా భావిస్తున్న టీటీడీ భవిష్యత్తులో శ్రీవారి భక్తులకు మోసం చేసే వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. సేవలు, దర్శనం, వసతి ఆన్లైన్ టికెట్స్ ను భక్తులు అధికారిక వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలంటూ టీటీడీ సూచిస్తుంది. నకిలీ వెబ్సైట్లపై అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరికలు జారీ చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అనేక నకిలీ వెబ్సైట్స్ ను టీటీడీ గుర్తించడం జరిగింది. దీనిపైన కంప్లైంట్ కూడా ఇచ్చారు. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ను పోలి ఉండేలా నకిలీ పోర్టల్స్ రూపొందించారు కేటగాలు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ భక్తులకు సూచిస్తుంది టీటీడీ. అద్దె గదులు, శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా చేస్తున్నారు ఈ నకిలీ కేటగాలు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ తిరుమల 2 టౌన్ స్టేషన్ లో టీటీడీ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధవి, తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ని కాపీ కొడుతూ అనేక వెబ్సైట్లు ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో భక్తులందరూ కూడా మోసపోతున్న పరిస్థితి. తిరుమలలో వసతి గదులు కావచ్చు, శ్రీవారి దర్శనాలు కావచ్చు, చాలా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఆ సోషల్ మీడియాలో పెట్టి వాటి ద్వారా డబ్బులు దండుకుంటున్నారని చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే అకామిడేషను, వసతిగా అంటే శ్రీవారి సేవలు ఇవన్నీ ఉంటాయో అదే తరహాలో నకిలీ వెబ్సైట్లలో ఉండడంతో భక్తులు కూడా సులభంగా మోసపోతున్నారు. ముఖ్యంగా తిరుమలలో అనేక గెస్ట్ హౌస్ పేరిట వెబ్సైట్లలో ఈ రకమైన నకిలీ రూములు సృష్టించడము, వాటి ద్వారా బుక్ చేసుకున్న తర్వాత భక్తులు కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చి తాము మోసపోయామని గ్రహిస్తున్నారు. దీంతో టీటీడీ కూడా అటువంటి వారి మీద కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఎవరైతే అటువంటి ఫేక్ వెబ్సైట్లు సృష్టించారో వారి మీద చర్యలు తీసుకోవాలని తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. మాధవి, థ్యాంక్ యూ శ్రీనివాస్. నకిలీ వెబ్సైట్స్ పై అప్రమత్తంగా ఉండాలి అంటూ టీటీడీ హెచ్చరికలు జారీ చేస్తుంది. భక్తులకు కేవలం టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి మాత్రమే టికెట్స్ ని పొందాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక నకిలీ వెబ్సైట్లను గుర్తించింది టీటీడీ. దీనిపైన తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ను పోలి ఉండేలా ఈ నకిలీ పోర్టల్స్ రూపొందించారు కేటగాలు. ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అద్దె గదులు, శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు కేటగాలు టోకరా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ తిరుమల 2 టౌన్ స్టేషన్ లో టీటీడీ ఫిర్యాదు చేసింది.